బ్యాక్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తమ అభ్యర్థన మేరకు తమ డిమాండ్ మేరకు ఆగిపోయిందని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్విరామంగా పనులు జరిగాయి. మొత్తం కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి దోపిడీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. కానీ నేను రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమన్వయ వాతావరణాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఉండడానికి ఇంతకాలం చెప్పలేదు. తాను ఈరోజు చెప్తున్నాను, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపింది నేనే అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఆ తక్షణమే ఏపీ ప్రభుత్వం స్పందించింది. అది ఆయన వల్ల కాదు, ఆల్రెడీ అది స్టే ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం వల్ల ఆపాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇందులో నిజమేంత? నిజానికి మీ రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం వల్ల ఆగిందా రాయలసీమ ఎత్తిపోతల పథకం, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కొనసాగిందా? ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ఆరోపణలో విమర్శలో నిజమేంత? సో దానికి స్పష్టంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పోతాడా, కేటీఆర్ పోతాడా, హరీష్ రావు స్పష్టంగా వెళ్ళి చూడమని చెప్పిండు. నేనే పంపిస్తాను చెప్పిండు. మరి అంత స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత రేపు చూడొచ్చు కదా, ఆగింది ఆగలేదు కింద. కొన్ని అదే గతంలో మీరున్నప్పుడు ఎందుకు జరగలేదు? మరి వాట్ ఎవర్ ఇస్ దట్. అల్టిమేట్గా ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయంటే, బేసిక్గా అసలు 2 సంవత్సరాలు బయటికి రాని కేసీఆర్, ఫామ్ రాని బయటికి రాని కేసీఆర్ మరి ఎందుకు బయటకు వచ్చిండు? అసలు దీని వెనుక అసలు ఉద్దేశం, అసలు కారణం ఏం తెలుసా? నేనే అడుగుతున్నా. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 422 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. నిలదీయాల్సిన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విపక్ష నేత హఠాత్తుగా కేవలం కృష్ణా జలాలని బేస్ చేసుకొని, కృష్ణా జలాలని కేంద్ర బిందువుగా చేసుకొని తెలంగాణ రాజకీయం తన చుట్టూ తిప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు కూడా దక్షిణ తెలంగాణలో పెట్టబోతున్నాను. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఏ విధంగా ఉంది, ఆ ప్రాంత ప్రజలకు ఎట్లా ద్రోహం చేసింది అనేది నేను ఊరున వినిపిస్తాను కరపత్రాల ద్వారా, ప్రచారం ద్వారా అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు బేసిక్గా మరి కేసీఆర్ అంత మేధావని చెప్పుకుంటారు. మరి ప్రజాస్వామ్యం 200 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గొప్పగా చేసినా చెప్తారు. మరి అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఉండి ఒక్కరోజు రాకుండా బయటికి వెళ్ళి ఏదో మాట్లాడుతుంది కాదు. అసలు మరి ఎందుకు జరిగింది ఈ రోజున? ఎందుకు బయటకు వచ్చిండు? అసెంబ్లీకి కేసీఆర్ వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందనా మీ భావన? అయితే క్వశ్చన్ కాదు, అంటే ఇట్ ఈస్ యువర్ జాబ్. ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీయాలి, వచ్చి నిలదీయాలి. కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము అసెంబ్లీలో లేదనేది ఆయన వాదన. కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ఉన్న నేతలు ఎవరు కూడా అసెంబ్లీలో లేరు కాదు. అసలు పాయింట్ ఏది? ఇప్పుడు ఆ దమ్ము లేకనే పారిపోయింది కదా అసెంబ్లీ రాకుండా. కారణం ఏంటి అసలు? ఎందుకు వీళ్ళ బయటకు వచ్చి మాట్లాడారు కేసీఆర్ అంటే, వాళ్ళు ఊహించుకున్నారు, పగటి కలగన్నారు. 3వ పర్యాయం కూడా మేము అధికారంలోకి వస్తుందని కలగన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తనేది వాళ్లకు ఏమాత్రం కూడా అసలు అనుమానాలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు. అయితే ఈ గడిచిన అంటే 2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో పూర్తిగా అధికారం పోయింది. ఆ తదనంతరం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 1 సీటు రాలే. ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో సీటు పోయింది, కాంగ్రెస్కి వచ్చింది. మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో పోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పోయింది. అట్లాగే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా కూడా అంటే 3 1 భాగం కూడా సీట్లు రాలే. ఇవన్నీ గమనించిన కేసీఆర్ ఇదేదో ముంచుకొచ్చింది, మొత్తం పార్టీ కుప్పగూలుతున్నట్టుంది, మళ్ళా తెలంగాణ సెంటిమెంటును రంగరించాలి, రాజీ చేసి మళ్ళీ ఏదో దాన్ని పొగబెట్టే కార్యక్రమం చేయాలని ఆలోచనతోటి తెలంగాణకి రేవంత్ రెడ్డి సర్కారు చంద్రబాబుకున్న సాన్నిధ్యంతోటి మొత్తం నీళ్లు 40 టీఎంసీకి ఇచ్చిన కింద, అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంటును రాజేయడం కోసం ఈ మాటలు మాట్లాడి శాసనసభలో రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ బొక్కబోర్లో పడ్డారు. ఏం చెప్పాలి అర్థం కాక. అంటే శాసనసభకు వస్తే బండారం బయటపడుతుంది, ఈ అవినీతి, భాగవతం, నీళ్లు, కేటాం మొత్తం బయటపడుతుంది అని చెప్పనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా స్పీకర్ మైక్ ఇవ్వలేదని మొత్తం సెషనే బాయ్కాట్ చేస్తానని చెప్పిన కింద తప్పించుకునే ప్రయత్నం చేసి ఇలా మళ్ళీ పోయి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటే ఏమైనా లెక్క ఉంటారు? కుదురుతుందా? అది ప్రజాస్వామ్యం, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ మీరు మళ్ళీ ఉల్టా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? చేసింది మీకు 10 సంవత్సరాలు అవకాశం వచ్చింది. పోనీ మీ పరిపాలన చక్కగా ఉంటే ధనిక రాష్ట్రం మీకు అప్పచెప్తే
ఇలా 8 లక్షల కోట్లు మీరేమంటున్నారు మళ్ళీ ఎందుకు చేయలేదు కింద యాక్చువల్గా ఏంది ఈ రోజున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయల వడ్డీ కేసీఆర్ చేసిన అప్పుకు ఈ 2 సంవత్సరం సుమారుగా 150,000 కోట్ల ఈఎంఐస్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టడం జరిగింది 150,000